దుర్గమ్మ తల్లి కాపాడమ్మా. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. వచ్చేసింది రాజాసాబ్ టీజర్ అయితే మొత్తానికి అయితే వచ్చేసింది. ముందుగా చెప్పుకోవాల్సింది అయితే మన ప్రభాస్ అన్న గురించి. తనైతే చాలా డిఫరెంట్ రోల్స్ ఇంకా డిఫరెంట్ జానర్స్ తో అయితే వస్తున్నాడు భయ ప్రతి మూవీకి. ఇంకా ముందు చాలా రాబోతున్నాయి భయ. పోలీస్ రోల్ తో, స్పిరిట్ తోని, ఇంకా వార్ బేస్డ్ సోల్జర్ టైప్ రోల్ తో రాబోతున్నాడు. ఇంకా మనకి ముందు చాలా రాబోతున్నాయి. కల్కి 2 కూడా రాబోతుంది, సలార్ 2. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకు హారర్ కామెడీ తో అయితే వచ్చేస్తున్నాడు రాజాసాబ్ తోని మన ప్రభాస్ అన్న అయితే. ఇంకా టీజర్ అయితే నాకు నచ్చింది భయ, బాగుంది. ఫస్ట్ టైం మాట్లాడుకోవాల్సింది అయితే మెయిన్ గా మన ప్రభాస్ అన్న క్యారెక్టర్ భయ. చాలా రోజులు అయింది, చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అప్పుడెప్పుడో బుజ్జిగాడి టైంలో అయితే చూసాము కామెడీ టైమింగ్ అండ్ మేనరిజం. ఇప్పుడు ఈ మూవీలో అయితే చూడబోతున్నాం భయ ఆ డైలాగ్ ఇంకా ఆ స్వాగ్ అనేది. కల్కి మూవీలో ఫస్ట్ హాఫ్ లో అయితే చూసాం కొంచెం. ఇప్పుడైతే ఫుల్ లెంత్ రోల్ లో అయితే చూడబోతున్నాం ఈ మూవీలో అయితే. ఆపోజిట్ నెగిటివ్ రోల్ లో అయితే మనకి సంజయ్ దత్ గారు అయితే కనిపిస్తున్నారు భయ. హారర్ మూవీ కాబట్టి ఆ కోటలోనే అవంతా జరుగుతున్నట్టున్నది. మన సంజయ్ దత్ గారి విలన్ కాబట్టి, ఆ కోటకి రాజు కాబట్టి ఆ ఆత్మ కన్నా తిరుగుతున్నట్టుంది. వీళ్ళందరినీ ఇరుక్కున్నట్టున్నారు దాంట్లో. కానీ మెయిన్ అయితే మనకి ప్రభాస్ అన్నది ఓల్డ్ లుక్ ఒకటి చూపెట్టారు. అది ఎలా చూపెడతారు అయితే చూడాలి. పెద్దగా నేనైతే స్టోరీ ఏం చెప్పాను భయ, ఇదే ఉంటుంది. ట్రైలర్ వచ్చాక మనం ఇంకా మీతో మాట్లాడుకుందాం. కానీ టీజర్ లో ఒక షార్ట్ లో అయితే మన ప్రభాస్ అన్న ఓల్డ్ ఏజ్ లుక్ ని అయితే ఒకసారి చూపెట్టారు, చూడాలి. ఆ కోటకి ఇంకా ఓల్డ్ ఏజ్ లుక్ కి ఇంకా ప్రెసెంట్ ఉన్న ప్రభాస్ అన్న లుక్ కి ఏం సంబంధం ఉన్నాయైతే మనం థియేటర్ లోనే చూసి తెలుసుకోవాలి. ప్రొడక్షన్ క్వాలిటీ అంతా కూడా బాగానే మెయింటైన్ చేశారు భయ, బాగుంది. ఫస్ట్ వీళ్ళు అనుకున్న బడ్జెట్ అయితే 100 నుంచి 150 crores లో అయిపోగొట్టేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడైతే ఏకంగా 300 నుంచి 400 crores అయితే పెడుతున్నారు. కొన్ని షార్ట్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి భయ కనిపిస్తున్నది. రియలిస్టిక్ అయితే కనిపించట్లేదు. ఆ క్యాట్ అయితే మనకి సీజీతోనే వాడినట్టున్నారు, అసలుకి రియలిస్టిక్ అయితే లేదు. క్రొకోడైల్ షార్ట్ అయితే చాలా బాగుంది భయ, చాలా బాగా ఫుల్ ఆఫ్ చేశారు అనిపించింది నాకైతే. కొన్ని షార్ట్స్ అయితే బాగాలేవు, దాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది భయ. డిసెంబర్ లో కాబట్టి రిలీజ్ చాలా టైం ఉంది. ఇంకా ట్రైలర్ లో కనిపిస్తుంది మనకి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారా లేదా అనేది. హారర్ మూవీ కాబట్టి మెయిన్ గా అయితే మ్యూజిక్ భయ, సౌండ్ ఎఫెక్ట్స్ తోనే మెయిన్ గా మనకి ఆ భయం అనేది పుట్టిస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ టీజర్ లో అయితే పర్లేదని అనిపించింది, డీసెంట్ గానే ఇచ్చాడు. ముందు రిలీజ్ చేసిన బీజిఎంస్ దాన్నే డిఫరెంట్ ట్యూన్స్ తో అయితే కొట్టాడు. అయితే ఏమనిపించలే నాకైతే. హోప్ థియేటర్ లో మనకి సౌండ్ ఎఫెక్ట్స్ తో హారర్ వైబ్ అయితే ఇస్తుందని అయితే కోరుకుంటున్నా. చూపించినంత వరకు అయితే టీజర్ అయితే నచ్చింది భయ, బాగుంది. మెయిన్ అయితే మన ప్రభాస్ అన్న కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా, కామెడీ టైమింగ్ క్యారెక్టర్ కోసం. మీకు ఎలా అనిపించింది భయ టీజర్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి, వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ. థ్యాంక్ యూ సో మచ్.